వినోదం కోసం ఓపెన్ చేసిన వాట్సాప్ ఫోటో చివరకు బ్యాంక్ ఖాతాను ఖాళీ చేసింది. మధ్యప్రదేశ్ జబల్పూర్ లో చోటు చేసుకున్న ఈ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తుంది. ఇటీవల కాలంలో స్మార్ట్ ఫోన్ వినియోగం పెరిగినప్పటి నుంచి వాట్సాప్ ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైంది. కానీ అదే వాట్సాప్ ఇప్పుడు స్కామర్లకు దారి చూపుతుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన కొత్త మోసపు పద్ధతి ఇమేజ్ స్కామ్. ఒక వ్యక్తికి తెలియని నంబర్ నుంచి వాట్సాప్ లో ఫోటో వస్తుంది. వెంటనే అదే నంబర్ నుంచి కాల్ చేస్తూ ఫోటోలోని వ్యక్తిని గుర్తించగలరా అంటూ అడుగుతారు. మొదట్లో బాధితుడు పట్టించుకోకుండా వదిలిపెట్టినా పదే పదే కాల్ రావడంతో చివరకు ఫోటో ఓపెన్ చేస్తాడు. అయితే ఆ ఫోటోలో ఎవరు ఉండరేమో, ఎందుకంటే ఆ ఫైల్లో హిడెన్ మార్వెల్ దాగి ఉంటుంది. ఓపెన్ చేసిన క్షణాన ఫోన్ లోని వైరస్ ఇన్స్టాల్ అవుతుంది. ఆ మాల్వేర్ ద్వారా బ్యాంక్ డేటా, పాస్వర్డ్లు, ఓటీపీలు స్కామర్ల చేతిలోకి చేరుతాయి. ఈ ఎంటైర్ ప్రాసెస్ కి ఉపయోగించిన టెక్నిక్ పేరు స్టెగానోగ్రఫీ. ఇది ఒక హైటెక్ మాల్వేర్ పద్ధతి. దాని ద్వారా పిక్చర్ ఫైల్లో చిన్న చిన్న బిట్స్ లో హానికరమైన కోడ్ దాచిపెడతారు. వినియోగదారుడికి తెలియకుండానే ఫైల్ ఓపెన్ చేస్తే ఆ వైరల్ ఫోన్ లో పూర్తిగా హ్యాక్ చేస్తుంది. ఇక బ్యాంక్ ఖాతా నుంచి డబ్బు వెళ్తుందే తప్ప వచ్చేది కాదు. ఈ ఘటనలో బాధితుడి ఖాతా నుంచి 2 లక్షల రూపాయలు ఒక్కసారిగా మాయమయ్యాయి. ఇది ఇమేజ్ స్కామ్ వల్ల జరిగిన స్పష్టమైన ఉదాహరణ. ఇలాంటి మోసాల నుంచి ఎలా తప్పించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. తెలియని నంబర్ నుంచి వచ్చిన ఫోటో, వీడియోలను ఓపెన్ చేయకండి. వాట్సాప్ ఆప్షన్ లో ఆటో డౌన్లోడ్ ఫీచర్ ను ఆఫ్ చేయాలి. అనుమానాస్పద నంబర్ల నుంచి వచ్చే కాల్స్, మెసేజ్లను బ్లాక్ చేయడం మంచిది. ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్న వెంటనే సైబర్ క్రైమ్ పోర్టల్లో ఫిర్యాదు చేయాలి. ముఖ్యంగా మీరు అప్రమత్తంగా ఉండడంతో పాటు మీ చుట్టూ ఉన్న వారిని కూడా అవగాహన కల్పించండి. టెక్నాలజీ ఉపయోగించాలి, కానీ అప్రమత్తంగా ఉండాలన్నది ఇప్పుడు సమకాలీన అవసరం.